ఈ ఉదయకాలంలోకి ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యము యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 21:15. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు ఒక అసాధారణమైనటువంటి ప్రశ్నను పేతురుని అడుగుతున్నాడు. పేతురుతో ఆయన అడిగే ప్రశ్న మరి ఆయన గుండెలను పిండి వేసేటటువంటి ప్రశ్న. నిజంగా మరి ఈ ప్రశ్న ప్రభువుని ప్రేమించిన వారు, ప్రభువుని నిజముగా లేదా ప్రభు యొక్క ప్రేమను అనుభవించిన వారి హృదయాలను ప్రతిక్షణం తట్టుతుండే ప్రశ్న. ప్రభు సీమోను పేతురుని అడుగుతున్నాడు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించడం. ఈ ప్రశ్న ఎప్పుడైనా నీ హృదయాన్ని తాకిందా? ఎప్పుడైనా దేవుడు ఈ ప్రశ్నతో నిన్ను ప్రశ్నించి ఉన్నాడా? నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ప్రభు అడిగే ప్రశ్నకు నీ జవాబేంటి? నా జీవితంలో, నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను రక్షించబడిన తరువాత నుండి మరి ఇప్పటి వరకు 2001లో నేను పొందిన రక్షణ నుంచి మరి ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది. ఈ 25 సంవత్సరాల నా యొక్క రక్షించబడిన మార్గంలో నన్ను అత్యంత ప్రభావితం చేయబడినటువంటి మాట ఏదైనా ఉంది అంటే అది, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనే మాట. ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ ప్రశ్న నా హృదయంలో పుట్టే ప్రతి క్షణం, నా హృదయంలో దేవుడు ప్రశ్నించే ప్రతి క్షణము నా గుండె బద్దలవుతుంది. ఎందుకంటే దేవుని ప్రేమను అనుభవించిన వారే ఈ ప్రశ్నించబడిన ప్రతిసారి ఆ ప్రశ్న నిన్ను ప్రభావితం చేయగలదు, ఆ వ్యక్తిని ప్రభావితం చేయగలదు. దేవుని ప్రేమను అనుభవించని వారికి ఈ ప్రశ్నలో ఉన్నటువంటి నిజమైన అర్థం కాదు. మామూలుగా బైబిల్ చదివినట్టు ఈ మాట చదువుకొని వెళ్ళిపోతారు. కానీ ఈ ప్రశ్న నిజముగా ఒకడు దేవుని ప్రేమను రుచి చూచినట్లయితే, దేవుని ప్రేమను అనుభవించినట్లయితే, ఈ ప్రశ్న నిశ్చయముగా ప్రతి క్షణం దేవుడు అతని హృదయంతో మాట్లాడుతుంటాడు. ఈ ప్రశ్నతో మాట్లాడుతుంటాడు, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మనం తప్పు చేసిన ప్రతిసారి, మనము దేవుని మార్గం నుంచి పక్కత్రోవకు వెళ్ళే ప్రతిసారి, మన నోట్లో అబద్ధం వచ్చిన ప్రతిసారి, దేవునికి విరోధమైన ఆలోచన వచ్చిన ప్రతిసారి, ఎందుకంటే లోక సంబంధంగా ఎవరైనా నన్ను ప్రేమిస్తున్నావా అంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం అనే మాట చెప్పడం చాలా సులువుగా చెప్పగలం. ప్రేమిస్తున్నామని నటించడానికి వారికి ఏదైనా బహుమానం ఇవ్వడము, లేదా ఇంకేదన్నా క్రియారూపకంగా మరి లోకంలో మనుషులు చేస్తూనే ఉంటారు. కానీ దేవుడు ఒక వ్యక్తిని ఈ ప్రశ్న వేస్తున్నాడంటే, ఆయన మన హృదయ అంతరంగములో దేవుని నిజంగా ప్రేమిస్తున్నామా అని పరిశీలిస్తూ ప్రశ్న వేస్తాడు. హల్లెలూయా. మనుషులు పై విషయాలు చూస్తారు కానీ దేవుడు ఏం చూస్తాడు?
అంతరంగం. ఈ అంతరంగము దేవునిని ఎక్కువగా ప్రేమిస్తుందా అని దేవుడు చూసినప్పుడు అక్కడ మనం పట్టుబడిపోతాం. ఎందుకంటే మనకు ఏదో ఒకటి దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడానికి మనం పెట్టుకొని ఉంటాం. మనం దాచిపెట్టుకొని ఉంటాం. దాన్ని కొంచెం ఎక్కువగా ప్రేమిస్తుంటాం. ఆ పరిస్థితి, ఆ యొక్క వ్యక్తి లేదా ఆ యొక్క సమయం, సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనము ఆ దేవుని మీద ఉన్న ప్రేమను పక్కకు పెట్టేస్తాం. అప్పుడు నిజముగా దేవుని ప్రేమను అనుభవించిన వ్యక్తి ఉంటాడే, ఆ వ్యక్తిని దేవుడి ప్రశ్న వేస్తాడు. నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అంటాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఈ ప్రశ్న దేవుడు నిన్ను ఎప్పుడైనా వేసాడా? ఈ ప్రశ్న నిన్ను వేయడం లేదు అని అంటే మనం దేవుణ్ణి ప్రేమించడం లేదు అని అర్థం. దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ఈ ప్రశ్న వేస్తూనే ఉంటాడు. ఈ ప్రశ్న వేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీ దగ్గర 10%, 20% ప్రేమను కాదు, పరిపూర్ణ ప్రేమను కోరుకుంటాడు. పరిపూర్ణ ప్రేమ. నువ్వు ఎంత అధికముగా ప్రేమించగలవో అంత అధికముగా దేవుడు నీ దగ్గర ప్రేమను కోరుకుంటాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు, ఆయన ప్రేమను అనుభవించిన వారే దేవుణ్ణి నిజముగా ప్రేమించగలరు. నిజముగా ప్రేమించగలరు. హల్లెలూయా. అప్పటిదాకా ప్రేమించాము అని చూపించుకోవడానికి ఏదో ఒక పని చేస్తున్నట్టు ఉంటారు కానీ వాళ్ళ హృదయాలు దేవుని మీద ఉండవు. వాళ్ళ హృదయము దేని మీద ఉందో దానికోసం వారు తప్పిస్తారు. దాని గురించిన ఆలోచనే వాళ్ళ హృదయంలో ఉంటది కానీ దేవుని దగ్గర ఉన్నట్టు, దేవునితో ఉన్నట్టు జీవిస్తుంటారు. హల్లెలూయా. దేవునికి మనము పై ప్రేమను చూపిస్తున్నామా లేక నిజముగా ప్రేమిస్తున్నామా అనేది చాలా స్పష్టంగా తెలుసాయి. చాలా స్పష్టంగా ఆయన ఎరుగుతాడు. అందుకే పేతురుతో ఈ ఒక్క ప్రశ్న తన జీవితాన్ని మార్చివేసింది. ఈ ఒక్క ప్రశ్న తను వెళ్ళవలసినటువంటి గమ్యమును సరిచేసి ప్రభువు మార్గంలో నిలబెట్టి ఒక గొప్ప నాయకుడిని చేసేసింది పేతురు. హల్లెలూయా, దేవుని నామాన్ని మహిమ కలిగిన గాక. ఈ ప్రశ్న ప్రతి క్షణం ప్రభువు నిన్ను అడగాలి. ప్రతి క్షణం నువ్వు ఆ ప్రశ్నతో నువ్వు ప్రశ్నించుకోవాలి. దేవుడు నిన్ను ప్రశ్నిస్తుండగా దాని జవాబు ఇవ్వగలగాలి నువ్వు. హల్లెలూయా. నిజముగా ప్రభు ప్రేమను అనుభవించిన వాడు మట్టికే దీనికి నిజమైన జవాబునివ్వగలడు. నువ్వు ఇంకా దేవుని రక్షణను పొందుకోకపోయినట్లయితే, ఎందుకంటే దేవుని ప్రేమ నీకు అసలు ఏమిచ్చిందని నువ్వు తెలుసుకోవాలి. దేవుని ప్రేమను తెలుసుకోనంత కాలం దేవుని మనము నిజంగా ప్రేమించలేము. దేవుని ప్రేమ నీకేమిచ్చింది, నీకేం చేసింది దేవుని ప్రేమ అనేది మనము ఎరగాలి మొదట. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమా 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచే విధానం నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? ఆయన వెల్లడిపరిచాడంట. ఆ ప్రేమ వెల్లడిపరిచిన విధానాన్ని నిజంగా నువ్వు అనుభవించి ఉంటే
దేవునికి నువ్వు తిరిగి పరిపూర్ణమైన ప్రేమను ఇవ్వగలవు. దేవుడంట సంపూర్ణంగా నిన్ను ప్రేమించాడు. సంపూర్ణంగా. దానిలో ఇక లోపం లేదు. ఆయన శిలువ మీద ఒక్కొక్క రక్తపు చుక్కను కార్చున్నప్పుడు నిన్ను ప్రేమించేది ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను రక్షించాలనే ఆయన రక్తం ఒక్కొక్క చుక్క ఆయన శరీరం నుంచి కారుతున్నప్పుడు దాన్ని అంగీకరించాడు. మనకు ఒక చిన్న గాయమై రక్తం కారుతుందంటే మనం ఏం చేస్తాం? వెంటనే కట్టుకుంటాం. కానీ దేవుడు ఇష్టపూర్వకంగా తన రక్తం అంతటి కార్చాడంట. ఇష్టముగా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడంట. దేనికోసం? ప్రేమను చూపిస్తున్నాడు. ప్రేమను వెల్లడిపరిచాడు. ఎవరికి? తనని ప్రేమించని మన కోసం, తనని ఇష్టపడని నీ కోసం, నా కోసం ఆయన వెల్లడిపరిచాడంట. హల్లెలూయా. ఆ ప్రేమను నిజముగా ఒక వ్యక్తి రుచి చూచినట్టయితే ఆ ప్రేమకు అతను లోబడిపోతాడు. మనము ఆ ప్రేమను రుచి చూడలేదు కాబట్టి, అనుభవించము కాబట్టి, ఆ ప్రేమ ద్వారా వచ్చే రక్షణ, విమోచన మనము అనుభవించలేదు కాబట్టి ప్రభువుని హృదయపూర్వకంగా ప్రేమించలేము. ప్రభువుని ప్రేమించడం అంటే మనం ఏమనుకుంటామంటే, ప్రభువుని ప్రేమించడం అంటే ఉదయం లేగానే ఒక ప్రార్థన చేసుకోవడం. ప్రభువుని ప్రేమించడం అంటే ఒక అధ్యాయం బైబిల్లో చదవడం. ప్రభువుని ప్రేమించడం అంటే ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు వెళ్ళి పాల్గొనడం, వచ్చేయడం. ప్రభువుని ప్రేమించడం అంటే అది కాదు. ప్రభువుని ప్రేమించడం అంటే ప్రభువు కోసం బ్రతకడం. హల్లెలూయా. ప్రభువు కోసం బ్రతకడం. ఎందుకంటే ఆయన నీ కోసం చనిపోయాడు. ఆయన కోసం మనం బ్రతకాల. హల్లెలూయా. చనిపోయిన యేసు నీలో బ్రతకాలి. ఎప్పుడు బ్రతుకుతాడు? నువ్వు ఆయన్ని నిజంగా ప్రేమించినప్పుడు. నిజముగా ఆయనని ప్రేమించినంత కాలము మనలో ఇంకొక వ్యక్తి బ్రతుకుతాడు. అది నువ్వు అనే వ్యక్తి కావచ్చు, లేదా అనేకులు లోబడుతున్నటువంటి సాతానుడి యొక్క క్రియలు కావచ్చు. దేవుడు లేదా యేసు అనే వ్యక్తి నీలో జీవించాలి అంటే నిన్ను నీవు అప్పగించుకోవాలి. దేనికి? దేవుని ప్రేమకు అప్పగించుకోవాలి. హల్లెలూయా. దేవుడు అంటాడు, నా ప్రేమకు నిన్ను నువ్వు అప్పగించుకున్నావా? నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎందుకంటే నేను ఎక్కువగా నిన్ను ప్రేమించాను. ఎక్కువగా నిన్ను ప్రేమించాను. హల్లెలూయా. మరి నిన్ను అత్యధికంగా ప్రేమించిన ఆ యేసు నిన్ను అడుగుతున్నాడు ఈరోజు, నువ్వు ఎంతగా దేవుని ప్రేమిస్తున్నావు? దేవునికి నీ జీవితంలో స్థానం ఎక్కడుంది? ఎన్నో స్థానంలో దేవుని పెట్టావు. నీ మొదటి ప్రేమను ఎవరికి ఇచ్చావు? ఎవరితో నువ్వు నీ మొదటి ప్రేమను పంచుకుంటున్నావు? ఎవరెవరి తర్వాత దేవునికి స్థానం ఉంది? మరి వాళ్ళంతా ప్రభువు కంటే ముఖ్యుల? ప్రభువు కంటే చాలా అత్యవసరమైన వారా? అది వ్యక్తులు కావచ్చు, అది నీ ఆలోచనలు కావచ్చు, మన యొక్క మరి పాప జీవితం కావచ్చు, లోకానుసారమైన క్రియలు కావచ్చు. ఏదైతే ప్రభువు కంటే ఎక్కువగా మనము ముఖ్యత్వం ఇస్తామో దాన్ని మనం ప్రేమిస్తున్నాం. దాన్ని ఒక విగ్రహంగా మనం మార్చుకుంటున్నాం. దాన్ని ప్రేమించడం ద్వారా మనం దాన్ని పూజిస్తున్నాం తెలియకుండా. కొన్నిసార్లు మన యొక్క బలహీనతలు కూడా మనకు విగ్రహాలుగా మారుతాయి. మరి మన యొక్క ఆలోచనలు మనకు విగ్రహాలుగా మారుతాయి.
మనం దేనిని అధికంగా ప్రేమిస్తామో అది మన జీవితానికి ప్రభువు కంటే ముఖ్యమైన ఒక విగ్రహం. దేవుడు అంటున్నాడు, అన్నిటికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు పేతురుని అడిగాడంట. పేతురు వ్యసనపడి చెప్తున్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా. అప్పుడు యేసు ప్రభు ఖచ్చితంగా అనుంటాడు, నాకు తెలుసు నువ్వు ప్రేమించడం లేదు అని. ఆ మాటలు ఇక్కడ రాయబడలే. యేసు ప్రభు ఒక వ్యక్తిని 3 సార్లు ప్రశ్నించారంటే అతను ప్రేమించడం లేదని ప్రభువుకు తెలుసు. అందుకే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. మరి ఈ ప్రశ్న నిన్ను ప్రశ్నిస్తే నీ జవాబేంటి? నన్ను ప్రశ్నిస్తే నా జవాబేంటి? ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు ఈ ప్రశ్న వేస్తాడు మనల్ని. చిన్న చిన్న తప్పిదాలు చేసినప్పుడు కూడా ప్రభు ఏమంటాడంటే, నువ్వు నన్ను ప్రేమించినట్లయితే ఈ పని నువ్వు చేయవు కదా, మరి ఈ పని నువ్వు ఎందుకు చేసావు? నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు ఈ విధంగా ఉండవు, ఎందుకున్నావు అంటాడు ఆయన. ఎందుకు ఈ పని చేసావు? ఎందుకు ఈ అబద్ధం ఆడావు? ఎందుకు ఇతరుల్ని గాయపరిచే విధంగా ప్రవర్తించావు? ప్రతి విషయంలో మనము దేవుని ప్రేమకు లోబడాలి అని దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించి ఆ ప్రేమకు లోబడ్డాడు. ఆయన లోబడినందువల్ల ఆయన ప్రాణం పెట్టాడు. నీ పట్ల తన ప్రేమను చూపించడానికి ఆయన తన సమస్తాన్ని అప్పగించుకున్నాడు. అందుకే యేసయ్య అంటాడు, యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలను మీరు గైకొంటారు, నా మాట వింటారంటున్నాడు. హల్లెలూయా. మనము ఎన్నిసార్లు ఆయన మాట వినడం లేదు, దేవునికి విరోధంగా మనం ఆలోచించే ఆలోచన, పని, ప్రతి విషయంలో మనం కానీ కౌంటబుల్గా మనం చేసుకుంటే ఎన్నిసార్లు మనం ఆయన ప్రేమించడం. ప్రభు ఈ ప్రశ్నను నన్ను అన్నిసార్లు అడిగాడు అంటే అన్నిసార్లు నన్ను సరిచేస్తా ఉన్నాడు ఆయన. నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నన్ను ఎక్కువ ఆ మాట చెప్పినప్పుడు కన్నీటితో, దేవా నన్ను క్షమించు, నేను సరి చేసుకుంటాను, నన్ను క్షమించు, నేను సరి చేసుకుంటాను అంటూ మనము ఆ ప్రేమను అనుభవించిన వారిగా సరి చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి సరి చేసుకోని వాడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డ కాలేడు. ఆ దేవుని ప్రేమకు మనల్ని నిజముగా అప్పగించుకోలేని వాళ్ళు ఎప్పుడు కూడా మనం దేవుని బిడ్డలుగా తయారు కాలేము. దేవుడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అన్నప్పుడు ఆయనకు నీ ప్రేమను వెల్లడిపరిచే విధానం నువ్వు తెలుసుకోవాలి. యేసు ప్రభు తన ప్రేమను వెల్లడిపరిచాడంట. ఏ విధంగా? మరణము ద్వారా. మనము కూడా మరణము ద్వారానే ప్రేమను వెల్లడిపరచగలం. ఎలాగా? ఈ లోక క్రియలకి దేవుని కంటే అధికముగా దేనిని మనం ప్రేమిస్తున్నామో దానికి మనం మరణించగలగాలి. అందుకే పౌలు అంటాడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను. మరి గలతీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యం చెప్తుంది. గలతీ 5వ అధ్యాయము 24వ తన వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేశారంట. కాబట్టి
మనము లోకపరంగా దేనిని ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామో దానిని మనం సిలువ వేయగలగాలి, దానికి మనం చనిపోగలగాలి. యేసు ప్రభు మన కొరకు చనిపోయినట్లు నీవు అధికంగా దేనిని ప్రేమిస్తున్నావు అంటే ప్రభువు కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావో దానికి సిలువ వేయబడే అనుభవం, దాని కొరకు మనము మరణించే అనుభవం మనము కలిగి ఉండకపోతే మనం ప్రభువుని ప్రేమిస్తున్నాము అనేది మనం అబద్ధం చెప్తున్నాం. అది ఖచ్చితంగా గ్యారంటీ. ఎట్లా బ్రదర్ మీరు చెప్పగలరు అంటే దేవుని వాక్యాన్ని బట్టే నేను చెప్పగలను. వాక్యమును బట్టే నేను చెప్పగలను. వాక్యమే రుజువు. ప్రభువుని నిజంగా ప్రేమించేవారు ప్రభువు కంటే అధికముగా దేనిని ప్రేమిస్తున్నారు, అది వారి కుటుంబం కావచ్చు, వారి పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా దేనికి నువ్వు అధికంగా సమయం కేటాయిస్తున్నావో నీ జీవితంలో, నీ సెల్ ఫోన్ కావచ్చు, దేనికి నువ్వు ఎక్కువ ముఖ్యత్వం ఇస్తున్నావో దానిని నువ్వు ప్రేమిస్తున్నావు దేవుని కంటే ఎక్కువగా. కాబట్టి దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నావు, మిగతా అన్నిటికీ సమయం ఉంది. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు దానికి సమయం ఇవ్వగలుగుతున్నావు. దేవునితో సమయం గడపలేకపోతున్నావు. కారణం ఏం తెలిసినా దేవుని ప్రేమించలేకపోతున్నావు. ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే అతని కోసం అధికంగా సమయం గడుపుతాడు. యేసయ్య నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ కోసము సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చి ఆయన నీ కోసం మరణించి తిరిగి లేచి ఇప్పుడు కూడా ఎన్నడూ విడువను ఎడబాయని నీతోనే ఉన్నాడు ఆయన. కానీ ఆయన్ని మనం గుర్తించలేకపోతున్నాం, ఆయన్ని మనం ప్రేమించలేకపోతున్నాం, ఆయనతో మనం సమయం గడపలేకపోతున్నాం. మనం ఎక్కువ సమయం దేనితో గడుపుతున్నామో ఒక దినం దాన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాం. ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తున్నామో, దేని విషయంలో మనము దేవుని కంటే ఎక్కువగా బిజీగా ఉంటున్నామో దాన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాం. మనము ఏ పనిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా మనం ప్రభువుని ప్రేమించగలం. ప్రభువుని ప్రేమించేవాడు ప్రభువుని సంతోషపెట్టే విధంగా జీవిస్తాడు. హల్లెలూయా. ప్రభువుని సంతోషపెట్టే విధంగా జీవించినప్పుడే ప్రభు అంటాడు, అవును నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటాడు. హల్లెలూయా. అట్టి ప్రేమ కొరకు, ప్రేమను చూపించేందుకు నీవు మరణించే అనుభవాన్ని నువ్వు ప్రతి దినం కలిగి ఉన్నావా? దేనికోసం నువ్వు మరణిస్తున్నావు? దేనికోసం నువ్వు ఇంకా మరణించకుండా జీవిస్తున్నావు? ఇది మన జీవితాన్ని క్రీస్తు పోలికలోనికి మార్చుతుంది. ఈ విధంగా మనం ఆలోచించగలిగినప్పుడు మనము దినదినానికి దేవుని పోలికను సంతరించుకుంటాం. దేవుని ప్రేమించే కొలది క్రీస్తు పోలిన వారంగా మారుతాం. ప్రేమించినంత కాలం మనలో లోకపు పోలిక, మనం దేన్ని ప్రేమిస్తున్నామో దాని పోలిక మనలో కనిపిస్తుంది. కాబట్టి దేవుడి ఇద్దరు మనల్ని ప్రశ్నిస్తుండగా, ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతుండగా ఆయన మాటకు సరైన జవాబు జీవించి చూపిద్దాం. దేవుడు అట్టి కృప దయచేయుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ఆయన తండ్రి నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని పదే పదే మమ్మల్ని ప్రశ్నిస్తున్న ప్రభువానికి వందనాలు. అవునైనా నీ ప్రేమను అనుభవించిన మేము అనేక సార్లు నిన్ను ప్రేమించలేకపోతున్నాం. మా పరిపూర్ణమైన ప్రేమను నీకు ఇవ్వలేకపోతున్నామయ్యా తండ్రి. కలుషితమైన మోసపూరితమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాం. ప్రేమ అనే నటనను మేము చూపిస్తున్నామయ్యా తండ్రి. నీ ప్రేమను పొందుకోవడానికి ఎటువంటి అర్హత లేని మాపై నీ ప్రేమను కనుపరిచిన యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్టి స్వచ్ఛమైన ప్రేమ ద్వారా మేము అనుభవించిన మేళ్ళన్నీ కూడా అనుభవించి మరి తండ్రి దేవుని ప్రేమను నైనా మేము వ్యర్థపరుస్తున్నాం. దేవుని ప్రేమకు తిరిగి మేము ఏమి ఇవ్వలేకపోతున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని సరిచేయండి.
దేవుని ప్రేమకు మించిన ప్రేమ ఈ లోకంలో మాకెక్కడ దొరకదయ్యా. అట్టి ప్రేమకు అయినా అట్టి ప్రేమను చూపించడమే కాక నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తావా లేదా అని మమ్మల్ని అడుగుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమకు లోబడ్డం నేర్పించండి. నీ ప్రేమ కొరకు జీవించడం నేర్పించండి తండ్రి. నీ చిత్తానుసారంగా మా జీవితాల ద్వారా మీరు మహిమ పొందండి. మేము నీ కొరకు జీవిస్తుండగా తండ్రి అట్టి ప్రేమ కలిగి ఉండేందుకు అయినా మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.